హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హౌస్లోకి నబీల్ అండ్ రోహిణి వాళ్ళ మదర్ వస్తారు కదా, వాళ్ళతో కూడా బిగ్ బాస్ గేమ్స్ ఆడిచ్చి గిఫ్ట్లు ఇప్పిస్తాడనమాట. ఆ వివరాలు ఏంటో మనం లోపలికి వెళ్ళాక చూద్దాం. నబీల్ వాళ్ళ మదర్ నబీల్ తోటి నువ్వు చాలా బాగా గేమ్స్ ఆడుతున్నావు, నేను చూస్తున్నాను, ఇదే విధంగా కొనసాగించు అని చెప్పడంతో నబీల్ చాలా ఆనందానికి లోనయ్యి, ఇవే కాదు మమ్మీ, ఈ హౌస్లో ఫస్ట్ మెగా చీఫ్ అయింది నేనే, అలాగే నామినేషన్ షీల్డ్ గెలుచుకుంది నేనే అంటూ తన సాధించిన విజయాలను వాళ్ళ అమ్మ ముందు చెప్పుకొని చాలా మురిసిపోతాడు నబీల్. అదే టైంలో హౌస్మేట్స్ కూడా ఈ కంట్రీ డిలైట్ టాస్క్లో కూడా విన్ అయ్యి సంవత్సరం పాటు పాలని సంపాదించాడమ్మా అంటూ నబీల్ చేసిన విషయాలు, సాధించిన విషయాలని వాళ్ళ మదర్కి చెప్తారు. అంతేకాదు అవినాష్ ఒక మంచి ఐడియా ఇచ్చి నబీల్ నామినేషన్లో చేసే హైలైట్ డైలాగ్స్ కానీ సౌండ్స్ కానీ అవన్నీ వాళ్ళ మదర్ ముందు చేసి అవినాష్ రోహిణి మెప్పిస్తారనమాట. అంతేకాదు టేస్టీ తేజ వాళ్ళ మదర్కి బిర్యానీ తినిపిస్తారు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నబీల్ వాళ్ళ మదర్ చేత ఒక బిగ్ బాస్ గేమ్ ఆడిస్తాడు. సో ఏంటి అంటే దాని ద్వారా ఏమొస్తుందో అది హౌస్మేట్స్కి గిఫ్ట్ లాగా అందిస్తారనమాట. సో ఒక 3 ఎన్వలప్స్ పెట్టి ఒక స్ట్రైకర్తో కొడితే అది ఏ ఎన్వలప్ మీద ఆగుతుందో అది వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది అనమాట. సో వాళ్ళకి గిఫ్ట్గా ఏమొస్తుంది అంటే 20 గులాబ్ జామ్స్ అనేది గిఫ్ట్గా వస్తుంది. సో అదంతా హౌస్మేట్స్ అంతా పంచుకుంటారు. అది నబీల్ వాళ్ళ అమ్మ నుంచి వచ్చిన గిఫ్ట్ అనమాట. సెకండ్ టైం రోహిణి వస్తారు. సో వాళ్ళ మదర్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు, అన్ని విషయాలు చెప్తారు. విష్ణుప్రియ విషయంలో రోహిణి చెప్తుంది, మమ్మ నేను ఇట్లాగా తనని నామినేట్ చేశాను అని చెప్తే, ఏమైనా పర్వాలేదమ్మా కానీ జాగ్రత్తగా ఉండండి, చాలామంది ముందు మీతో మంచిగా మాట్లాడుతున్నా వెనక మీ గురించి వేరే మాట్లాడతారు, జాగ్రత్తగా ఉండండి అంటూ అవినాష్కి, టేస్టీ తేజకి ఇంకా రోహిణికి చెప్తారు. అంతేకాకుండా హౌస్మేట్స్ అందరితో కూడా చాలా బాగా మాట్లాడతారు. అందరికీ వాళ్ళ ఫాల్ట్లు ఏంటి, ఎక్కడ పాజిటివ్స్ ఏంటి అన్న విషయాలు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెళ్ళిపోయేటప్పుడు గౌతమ్ కూడా రోహిణి వాళ్ళ మదర్ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు కాళ్ళు మొక్కి. గౌతమ్ కూడా కొంచెం వాళ్ళ మదర్తో చాలా ఇంటరాక్ట్ అవుతాడు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట. సో వాళ్ళందరూ కలిసి ఆట పట్టిస్తారనమాట. రోహిణిని గౌతమ్ని కలిపి, ఏంటి అల్లుళ్ళలాగా ముందు కూర్చొని అన్ని వింటున్నావు అది అని హౌస్మేట్స్ అంతా హంగామా చేస్తారు. గౌతమ్ ఏమో లేదు అలాంటిదేం లేదు, వాళ్ళ మదర్ చాలా ఓపెన్గా మంచిగా మాట్లాడుతున్నారు, అందుకే నాకు నచ్చి నేను మాట్లాడుతున్నాను అంటూ రోహిణి వాళ్ళ మదర్తో బాగా ఇంటరాక్ట్ అవుతాడు గౌతమ్. సో ఫైనల్గా రోహిణి వాళ్ళ మదర్ వెళ్ళిపోయేటప్పుడు తను ఆడిన గేమ్లో ఏం గెలుస్తుంది అంటే గ్రేటెడ్ కోకోనట్. సో అది గెలవగానే హౌస్మేట్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే టేస్టీ తేజ బిర్యానీ చేసినప్పుడు కానీ చికెన్ కానీ మటన్ కర్రీస్ చేసినప్పుడు ఆ కోకోనట్ వాళ్ళకి గ్రేటెడ్ కోకోనట్ బాగా ఉపయోగపడుతుంది. సో మొన్న ఈ టాస్క్లో ఇది తీసుకున్నందుకే 25,000 మాకు డబ్బులు పడ్డాయి, ఇలాంటిది గిఫ్ట్గా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని రోహిణి మదర్ని కూడా చాలా పొగుడతారనమాట వీళ్ళంతా. సో ఇప్పటి వరకు వీళ్ళిద్దరిది జరుగుతుంది. ఇద్దరు మదర్స్ వస్తారు, మంచి మంచి గిఫ్ట్లని వీళ్ళకి హౌస్మేట్స్కి ఇచ్చి వెళ్తారు. సో ఇదంతా ఇలా ఉండగా ఇక ఓటింగ్ పొజిషన్స్ చూద్దాం. ఫైనల్గా గత 2 రోజులుగా గౌతమ్ అండ్ తేజ చేసిన పర్ఫార్మెన్స్ హైలైట్ అవడంతో వాళ్ళిద్దరూ టాప్ 2లోకి వెళ్ళిపోయారు. ఫస్ట్లో గౌతమ్ ఉంటే సెకండ్ పొజిషన్లో టేస్టీ తేజ, థర్డ్ యష్మి అండ్ ఫోర్త్ పొజిషన్లో అవినాష్, డేంజర్ జోన్లో పృథ్వీ అండ్ విష్ణు ఉన్నారు. అలాగే రోహిణి వాళ్ళ మదర్ వెళ్ళిపోయేటప్పుడు కూడా విష్ణుతో చెప్తారనమాట, మా అమ్మాయికి నీకు మధ్య ఏదన్నా సరే అది వదిలేసేయండి అమ్మ, నువ్వు తన మీద కోపం పెట్టుకోవద్దు అంటూ విష్ణుప్రియకి చెప్పి ఇద్దరిని మంచి ఫ్రెండ్స్గా చేసి వెళ్తారు. బట్ ఏదేమైనప్పటికీ ఈసారి విష్ణు డేంజర్ జోన్లోకి అయితే వచ్చింది. మరి చూడాలి తన ఆట ఎలా ఉంటుంది ఈ వారం. సో గైస్ చెప్పండి, మీరు ఈ వారం ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా నా అప్డేట్స్ కనుక మీకు నచ్చాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ముందుగా ఇస్తున్నందుకు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎర్లీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్.